14 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని చెబుతున్నా సీఎం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 14 సీట్లు గెలుచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. లక్ష్యం మేరకు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీలో తన పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. లక్ష్యం మేరకు సీట్లను గెలుచుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో మంచి చేయాలనే తర్వాత పట్టుదలతో ఉన్నారంట రేవంత్ రెడ్డి. తర్వాత లక్ష్యం వచ్చే నెల 13న పోలింగ్ నేపథ్యంలో 11వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకునే వీలుంది. అంటే వచ్చే నెల మే 13 అంటే 2 రోజుల ముందే ప్రచారాన్ని మొత్తం బంద్ చేస్తారు. కాబట్టి అప్పటి వరకు మీ సేవ చేస్తా, మీ ప్రచారం చేస్తా, ఖచ్చితంగా 14 సీట్లు గెలిపియాలని అడుగుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్. తర్వాత రాష్ట్రంలోని 17 పార్లమెంటు సీట్లకు గాను 3 దశ దఫాల్లో 14 ప్రాంతాల్లో పర్యటించాల ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది. 17 పార్లమెంటు సీట్లకు 17 నుంచి 3 దశ దఫాల్లో 14 ప్రాంతాల్లో పర్యటించాల ప్రణాళిక స్కెచ్ ఆ విధంగా రూపొందించినట్లు తెలిసింది. తర్వాత మధ్యలో జాతీయ నాయకులు కూడా ప్రచారం చేయించే ఆలోచనలో ఉన్నారు. జాతీయ నాయకులు గిన ప్రచారంలో ఆలోచన చేసి తర్వాత ప్రచారం చేయించే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వైనాడ్ నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచే తన కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. మొన్న ఈ మధ్యన రేవంత్ రెడ్డి కేరళలోని అక్కడ ఆయన కంటెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ తెలంగాణ సీఎం కింద కేరళ పోవడం జరిగింది. తర్వాత వీలైనంత మేరకు పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పార్టీ శ్రేణిలో ఉత్సవం నింపాలని భావిస్తున్నారు. వీలైనంత తొందరలో కార్యాచరణ ప్రారంభించు వీలైనంత మేరకు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సవం నింపాలని భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రేవంత్ సర్కార్. తర్వాత మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని తన సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో నియోజకవర్గం మెదక్. ఎక్కడైతే మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెదక్ నియోజకవర్గం నుంచి గిన తర్వాత మెదక్ గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. మెదకు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు. కాబట్టి ఆ పార్టీలకు మొత్తం రెండిటిగా పోటీ పడుతున్నారు వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు బరిలో ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారనేది తర్వాత కాగా 20వ తేదీన మధు నామినేషన్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. 20వ తేదీన రేవంత్ రెడ్డి నామినేషన్ విషయంలో పాల్గొంటారట. తర్వాత ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 21న భువనగిరి పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 20న నీలము మధు, తర్వాత 21న భువనగిరి పార్టీ అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి నామినేషన్కు ఖచ్చితంగా అటెండ్ అవుతుంటున్నారు తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి. 22న ఉదయం ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూలు, 24న ఉదయం జైరాబాద్, సాయంత్రం బహిరంగ వరంగల్ నిర్వహించే సభల్లో పాల్గొనడం ద్వారా పార్టీ ప్రచారం నిర్వహించున్నారు. అంటే కంటిన్యూగా ఎక్కడెక్కడైతే మహబూబ్ నగర్, మెదక్, భువనగిరి, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ ఏరియాల్లో నామినేషన్లో అన్ని కంటిన్యూగా నేను దగ్గరుండి పాల్గొంటా, నేను ప్రచారం చేస్తా అంటున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఈ పార్లమెంటు స్థానంలో పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి విజయాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అంటే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్ళి ఈయన ప్రచారం చేసి విజయాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చూస్తారట. తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు 12 మంది కాంగ్రెస్ వారే ఉండడము, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పలువురు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని దక్కించుకునేలా వివరిస్తున్నట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో శుక్రవారం వంశీచంద్రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. అంటే ఈ విషయంలో మొత్తం కంటిన్యూగా ప్రచారాలు స్టార్ట్ చేసి మళ్ళీ ఈ శుక్రవారం రోజు వంశీచంద్రెడ్డికి మహబూబ్ నగర్లో నామినేషన్కు హాజరు కానున్నారు.
కాబట్టి కాగా సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కూడా శుక్రవారమే నామినేషన్ విన్నారు. అంటే ఒకప్పుడు బలరాం నాయక్ బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చింది కాబట్టి ఈరోజు ఆయన మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ కూడా శుక్రవారమే నామినేషన్ చేస్తారు. కాబట్టి గ్రేటర్పై స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ ఎక్కడ విఫలమైంది? అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు సెటిలర్స్ గెలిపించారు బీఆర్ఎస్ను కాబట్టి విఫలమైంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెడుతుంటున్నాడు రేవంత్ సర్కార్. తర్వాత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిపాడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కూడా సీటు గెలవలేదు. చేవెళ్లలో లోకసభలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే ఎక్కడైతే సికింద్రాబాదు మల్కాజిగిరి ఎక్కడైతే అప్పుడు ప్రాతినిధ్యం వహించిన గెలవలేదో ఇప్పుడు దాంట్ల మీద ఖచ్చితంగా ఫోకస్ పెడతా అంటున్నారు. తర్వాత ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకొని చేతి గుర్తుపై పోటీ చేయిస్తున్నారు. రంజిత్ రెడ్డిని గెలిపించుకోవడానికి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకొని ఆయన సతీమణి సునీతారెడ్డిని మల్కాజ్గిరి సీట్ ఇచ్చారు. అంటే ఈయన మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య సునీతారెడ్డికి మల్కాజ్గిరి సీట్ ఇచ్చారు. తర్వాత ఈ 3 సీట్లలో గెలుపు కోసం పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అంటే ఈ 3 సీట్ల గురించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కొందరు కాంగ్రెస్లో చేర్చుకొని వీళ్ళతో ప్రచారం చేయించి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ పరిధిలో మరో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నారు. సికింద్రాబాద్లో ఉన్న 2 ఎమ్మెల్యేలుగినా ఈ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం ఈ విషయంలో ప్రతిపక్షాలను మొత్తం ఓడగొట్టి అధికార పార్టీని గెలిపించడానికి పెద్ద గొప్పగా ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నారు.